చాలా అబ్బాయిలే ఇలాంటి డ్యామేజెస్ చేస్తారనుకున్నాను, బట్ ఒక మేడం అయితే ఈ మొబైల్ని అయితే ఇలా డ్యామేజ్ అయితే చేశారనమాట. సో సార్ మీద కోపం ఉండేసి మేడంకి అసలు ఏం జరిగిందో తెలియదు సార్ అండ్ మేడం మధ్యలో. మేడం అయితే ఫోన్ ఎత్తేసి డైరెక్ట్గా కొట్టేశారు ఈ ఫోన్ని. సో దీని కండిషన్ మీరు చూసుకోండి. అసలు డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే ఆల్మోస్ట్గా నేను చెప్పలేను కూడా, ఆ ప్రైస్ చెప్పగానే డైరెక్ట్ మన వీడియో చూసేసి స్టోర్కి అయితే విజిట్ చేశారు కస్టమర్ మన దగ్గరికి. మీరు ఒకవేళ ఏదైనా మొబైల్ డ్యామేజ్ చేసే కన్నా ముందు ఒకసారి ఆలోచించండి, మీరు ఎంత అమౌంట్ పెట్టి కొంటున్నారు. 82,000 పెట్టి మీరు ఫోన్ కొనుక్కొని ఒక 2 నిమిషాలు ఫస్ట్రేషన్ కోసం ఒక మొబైల్ని బ్రేక్ చేస్తే దానికి రిపేర్ చేసే కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఒక 50,000-60,000 అవుతుంది. సో ఆ 50,000-60,000 సేవ్ అవ్వాలంటే ఒక 2 మినిట్స్ ఆలోచించండి. ఒకవేళ ఇంకా మీకు బ్రేకే చేయాలా, బ్రేక్ అవుతుంది మా చేయిలో పడుతూ ఉంటుంది, పిల్లలు ఉన్నారు అనుకుంటే మాత్రం మీరు ఇన్సూరెన్స్ యాపిల్ కేర్ ప్లస్ అయితే పర్చేస్ చేసుకోండి. మొబైల్ కొన్న వెంటనే విదిన్ 60 days లోపు మీకు ఆ ఆప్షన్ అయితే ఉంటుంది, సెట్టింగ్స్లోనే కనిపిస్తుంది మీకు. సో కాబట్టి మీరు యాపిల్ కేర్ ప్లస్ ఒక 9,000-8,000 రూపీస్ అయితే ఉంటుంది, 1 year వస్తుంది. 2 yearsకి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో ఈ కేర్ ప్లస్ కొనుక్కుంటే ఏంటంటే మీకు యాపిల్ మొబైల్ టు మొబైల్ రీప్లేస్ చేసి అయితే డివైస్ అయితే ఇస్తుంది అనమాట. బ్రేక్ చేసే ముందు చాలా ఆలోచించుకొని చేయండి ఎప్పటికైనా కూడా. సో అదేవిధంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మీరు ఫేస్ చేస్తున్నారా అయితే మన స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి ప్రాబ్లం కైనా కూడా మన స్టోర్లో అయితే సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఒకవేళ స్టోర్కి రాకపోతే మాకు కొరియర్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఇలాంటి డ్యామేజ్ చేసే ముందు చాలా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.